ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబన్ను. నా తండ్రి తోట యజమాని, నేను నిజమైన ద్రాక్ష తీగను. నాలో ఫలం కాయని కొమ్మలన్నిటినీ నా తండ్రి పూర్తిగా కొట్టివేస్తాడు. ఫలం ఇచ్చే కొమ్మల్ని అవి ఇంకా ఎక్కువ ఫలం ఇచ్చేటట్టు చేయడానికి వాటి కొనల్ని కత్తిరిస్తాడు. నేను మీకు బోధించిన విషయాల వల్ల ఎక్కువ ఫలం ఇచ్చేటట్టు మీరు ఇది వరకే కత్తిరింపబడ్డారు. నాలో ఐక్యమై ఉండండి, నేను మీలో ఐక్యమై ఉంటాను. కొమ్మ స్వతహాగా ఫలం ఇవ్వలేదు, అది తీగకు అంటుకొని ఉండాలి. అదేవిధంగా మీరు నాలో ఉంటేనే ఫలం ఇవ్వగలరు. నేను తీగను, మీరు నా కొమ్మలు. ఒక వ్యక్తి నాలో ఉండి నేను అతనిలో ఉంటే అతడు ఎక్కువ ఫలం ఇవ్వగలడు. నాకు దూరంగా ఉండి మీరేమి చేయలేరు. నాలో ఉండని వాళ్ళు కొమ్మ వలె పారవేయబడతారు. అప్పుడు కొమ్మలు ఎండిపోతాయి. వాటిని ప్రోగు చేసి ప్రజల మంటల్లో వేస్తారు, అవి కాలిపోతాయి. మీరు నాలో, నా ఉపదేశాలు మీలో ఉంటే మీరు మీకు ఇష్టమైనది ఏదైనా అడగండి, అది మీకు ఇస్తాను. కోరింది జరుగుతుంది. మీరు ఎక్కువ ఫలం ఫలించి నా శిష్యులుగా ఉంటే నా తండ్రి మహిమ వ్యక్తం చేసిన వాళ్ళవుతారు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమకు పాత్రులై ఉండండి. నేను నా తండ్రి ఆజ్ఞలకు లోబడి ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లుగా మీరు నా ఆజ్ఞలకు లోబడినట్లయితే నా ప్రేమలో నిలిచి ఉంటారు. నా ఆనందం మీరు కూడా పంచుకోవాలని, మీరు సంపూర్ణంగా ఆనందించాలని మీకు ఈ విషయాలన్నీ చెప్పాను. నా ఆజ్ఞ ఇది: నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో అదేవిధంగా మీరు కూడా పరస్పరం ప్రేమతో ఉండండి. స్నేహితుల కోసం ప్రాణాలు ఇవ్వడం కన్నా గొప్ప ప్రేమ లేదు. నేను ఆజ్ఞాపించినట్లు చేస్తే మీరు నా స్నేహితులు. నేను ఇక మీదట నుండి మిమ్మల్ని సేవకులుగా భావించను, ఎందుకంటే సేవకునికి తన యజమాని చేస్తున్నదేమిటో తెలియదు. కానీ నేను నా తండ్రి నుండి విన్న వాటన్నిటినీ మీకు చెప్పాను, అందుకే మీరు నా స్నేహితులని అన్నాను. మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. మీరు వెళ్ళి చిరకాలం ఉండే ఫలం ఇవ్వాలని మిమ్మల్ని ఎన్నుకొని నియమించాను. మీరు నా పేరిట ఏది అడిగినా నా తండ్రి మీకు ఇస్తాడు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, ఇది నా ఆజ్ఞ. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.